మీ రోజులో కేవలం 2 నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు. అవునండి, నిజమే. మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు. భగవద్గీతలో ఈరోజు అధ్యాయం 2 సాంఖ్యయోగం. శ్లోకం 54. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ కేశవ, సమత్వబుద్ధి కలిగిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలేమిటి? అతడు ఎలా మాట్లాడును, ఎలా కూర్చుండును, ఎలా నడుచును? శ్లోకం 55. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, ఇంద్రియములను తృప్తి కలిగించు, సర్వ కోరికలను మరియు స్వార్థ ప్రయోజనాలను విడిచిపెట్టి శుద్ధమైన మనస్సుతో ఆత్మను అర్థం చేసుకోవడంలో సంతృప్తిని పొందినవాడు స్థితప్రజ్ఞుడని పిలువబడతాడు. శ్లోకం 56. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, దుఃఖములయందు కృంగనివాడు, సుఖములయందు కోరిక లేనివాడు, మమకారం, భయం మరియు కోపాన్ని వదిలి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు. ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు, మన దగ్గరలోని గుడిలో, బడిలో, ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి. భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి. ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీస్సులు పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.